శనివారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు సభ ప్రారంభం కానుంది. పలు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. కాళేశ్వరం కమిషన్, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సభ నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో స్పీకర్ భేటీ అయ్యారు. ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్తో పాటు పలువురు అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా అధికారులు సహకరించాలని స్పీకర్ కోరారు. ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. మొదట ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సభ సంతాపం తెలపనుంది. తొలి రోజు అసెంబ్లీ సమావేశం పూర్తయ్యాక మంత్రివర్గం భేటీ కానుంది. బీసీలకు 42% రిజర్వేషన్పై జీవో జారీ అంశం విషయమై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలని 3 నుంచి 4 రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలోనే చర్చ పెడతామని, అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. కాళేశ్వరం కమిషన్పై హైకోర్టుకు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని నివేదించింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చ చేపట్టే అవకాశం ఉంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాళేశ్వరం బ్యారేజ్ కుంగుబాటుకు మాజీ సీఎం కేసీఆర్ కారణమని కమిషన్ నివేదికలో ప్రస్తావించడం, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లని తప్పుపట్టిన క్రమంలో అసెంబ్లీలో జరిగే చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరై తన వాదన అసెంబ్లీ వేదికగా వినిపిస్తారో లేదో చూడాల్సింది. అసెంబ్లీ ప్రారంభ రోజున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కి నివాళులు అర్పించి సభని వాయిదా వేసే అవకాశం ఉంది.